నా పేరు సత్య. ప్రపంచంలో అందరూ ప్రేమిస్తారు, అలాగే నేను ఒక అమ్మాయిని ప్రేమించా. వీడెప్పుడు వీడి గురించి ఆలోచించడు. వీడెప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తుంటాడు. వీడెప్పుడు వీడి అందాన్ని అద్దంలో చూసుకోరా, కానీ సెల్ఫీలో మాత్రం తెగ చూసుకుంటూ ఉంటాడు. వీడెప్పుడు నటించాలని కలగంటూ ఉంటాడు. కానీ ఇతని జీవితంలో ఎప్పుడూ నటించలేదు. వీడేంటి ఏదో అటు ఇటు తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? ఏదో మర్చిపోయాడు, అందుకే అటు ఇటు తిరుగుతున్నాడు. అది మీరు కూడా చెప్పచ్చండి. వీడెవడు అనుకుంటున్నారా? మీరేం కంగారు పడకండి, నేను చెప్తాగా. ఏ హూ ఆర్ యు మ్యాన్? ఎరా మామా. అయ్యో, ఏంట్రా, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, ఒకరు కూడా పట్టించుకోరేంటి నన్ను? రే మెసేజ్లు పంపు చచ్చిపోతారా? నీ మెసేజ్ నువ్వు పంపించుకున్నా చచ్చిపోతారా? రే అందమంటే నాదేరా, సెల్ఫీ తీయాలన్నా దిగాలన్నా నా తర్వాతే. రేయ్ ముందు వీడికి అపాయింట్మెంట్ తీసుకోండిరా. దేనికిరా? పిచ్చి ఆసుపత్రికి రా, పిచ్చిన డాష్. అమ్మాయిలు పడేయడం అంత ఈజీయా? చాలా ఈజీరా. ఒక్క నిమిషం, నేను చూస్తాను. థ్యాంక్స్. ఫ్రెండ్స్ చెప్పారు కదా ఒక అమ్మాయిని ట్రై చేయమని. అది ఈ అమ్మాయి అయితే సరిపోదా? ఏంటి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో చేస్తున్నావా? నేను అందంగా ఉన్నానా? లవ్ చేస్తున్నావా? చూడమ్మా సత్య. సత్య, చూడమ్మా సత్య, ఏంటి నీ ప్రాబ్లం? నేను ఇంతవరకు ఎవరు వెనక పడలేదు. మొదటిసారి నేను చూడంగానే ప్రేమ పుట్టింది. ఒక అమ్మాయి పట్టుకోగానే ఒక ఫీలింగ్ కనిపిస్తుంది, కానీ నీలో అది కనిపించలేదు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఇలా ఉంటే ఏ అమ్మాయి పడుతుంది? హే సత్య, నువ్వేనా? నిన్నటి వరకు అలా ఉండే ఇప్పుడు హీరోలా తయారు ఏంటి కదా? మొన్న మీ దగ్గర నుంచి వెళ్ళే కదరా, ఒక అమ్మాయి కనిపించింది. తను వెనకాలే ఫాలో అయ్యా. ఏం కావాలి అంది, ప్రేమ కావాలి అన్న. ఇలా ఉంటే ఎవరు ప్రేమిస్తారు అంది, అందుకే ఇలా. ఏ సత్య, మా బ్యాచ్లో కలిసిపోయావా? వెళ్ళి అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పు. ఆల్ ద బెస్ట్. గురు, లవ్లో పడి మమ్మల్ని మర్చిపోవుగా. హాయ్ సత్య, ఏంటి నువ్వేనా? మామూలుగా లేవుగా. ఈరోజు కాలేజ్ మొత్తం నీదేగా. ఎందుకు? చూసిన ప్రతి అమ్మాయి పడిపోవాల్సిందేగా.
అయితే నన్ను ప్రేమిస్తావా? సరే ప్రేమిస్తాను. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమంటే అది అది సరే, ప్రేమ గురించి తెలుసుకో, తర్వాత మాట్లాడదాం. ప్రేమంటే ఏంట్రా? బావా, అమ్మాయిలకి మనలో ఉన్న దమ్ము చూపించాలరా. రేయ్ మనలో ఉన్న స్టైల్ అని చూపించాలి. దమ్ము అందం కాదురా, ముందు ఫ్రెండ్షిప్ చేయి. సరే, ముందు ఫ్రెండ్షిప్ చేస్తా. హాయ్. హాయ్. ఏంటి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నావు అవును శృతి, కదా? ఇంతకీ కనుక్కున్నావా? ఫ్రెండ్షిప్ చేస్తే ఆటోమేటిక్గా లవ్ పుడుతుందంట కదా. ఫ్రెండ్షిప్ చేస్తే లవ్ పుడుతుందా? అలాగైతే ఈ ప్రపంచంలో అందరూ ఫ్రెండ్స్ లవర్స్ కావాలిగా. ప్రేమంటే అది కాదు, ఇంకా ఏదో ఉంది, కనుక్కో. ఏంటి సత్య అలా ఉన్నావు? మీరు చెప్పినట్లు శృతికి చెప్పానురా, కానీ ప్రేమంటే ఇదేనా అంది. ఫస్ట్ తన గురించి తెలుసుకో, తన ఇష్టాలేంటో తెలుసుకో, తనకి నచ్చినట్లు ఉండు, తనని ఎలాగైనా ఇంప్రెస్ చేయి, ఆటోమేటిక్గా నిన్నే లవ్ చేస్తుంది. శృతి, సాయంత్రం కొద్ది దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి. ఎందుకు? నా మనసులో మాట నీకు చెప్పాలి. ఎందుకు? ఏ బాయ్ 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 బాయ్. ఏమీ లేదు, ఒకరి గురించి మరొకరు తెలుసుకుందామని. అలా తెలుసుకున్నామనుకో, ఒకరి ఇష్టం మరొకరికి తెలుస్తుంది. అలా ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. అభిప్రాయాలు కలిసినంత మాత్రాన ప్రేమ పుడుతుందా? అలా అనుకుంటే నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం, అంత మాత్రాన అది ప్రేమ అవదు, ఇష్టం అవుతుంది. అలా అనుకుంటే ఎలా శృతి? నీకోసం ఇలా మారింది. నువ్వు చెప్పు, ఏం చేయమంటే చేస్తా. సత్య, ఫస్ట్ నువ్వు బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, లైఫ్లో సెటిల్ అయ్యావనుకో ఏ అమ్మాయి అయినా పడుతుంది. అమ్మాయిలు కనిపించేంత దేవకన్యలైతే కాదు. అందరూ దేవకన్యలు కాకపోవచ్చు, నా కంటికి మాత్రం నువ్వు మాత్రం దేవకన్యవే. హే మావా, ఎంతవరకు వచ్చింది నీ ప్రేమ కథ? అదే మాట, ప్రేమంటే ఏంటి? అమ్మాయిలకు మన ప్రేమ ఎంత చూపించినా సరిపోదురా. అవునరా, నా ప్రేమను ఎన్ని విధాలుగా చూపించినా తను అర్థం చేసుకోవడం లేదు. కానీ తను నన్ను ప్రేమిస్తుంది. తను ప్రేమిస్తాను నువ్వు ఎలా చెప్పగలవు? తను మాట్లాడే విధానం, తను చూసే చూపు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాయి. అలా అయితే ముందు అంటే హగ్గో కిస్సో ఇవ్వరా, దాన్ని బట్టి తెలుస్తుంది ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో. సరే,
వచ్చావా? ఏంటి మరి విషయం? కనుక్కున్నావా? అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తెలుగులోనే చెప్పు. ఆ? నువ్వు అసలు సరే సరే చెప్పు చెప్పు చెప్పు. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? అది కాదు, మా ఫ్రెండ్స్ అక్ చేసుకుంటే లవ్ పుడుతుందన్నారని. అలా చేస్తే చిరాకు వస్తుంది. ఫ్రెండ్స్ చెప్పింది కాదు, నీకు నువ్వుగా తెలుసుకుని నా దగ్గరికి రావాలి అంతే. ఓకే బాయ్. ఏరా మీ నా ఫ్రెండ్సేనా? ఏమైందిరా? ఎలా విడిపోవాలని చెప్తారేంట్రా? మీకు ఎలా చెప్పాలో తెలియదురా. మీరు చెప్పినవన్నీ అబద్ధాలే. మీ మాట అసలు నేను వినను. నా ప్రేమ నేనే చెప్పుకుంటా. రే 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 రే. రాణిరా. శృతి, ఒక్కసారి చూడు శృతి, నాతో మాట్లాడు శృతి, ప్లీజ్ నాతో మాట్లాడు, ప్లీజ్ ప్లీజ్ శృతి. నువ్వు అలా చేసి ఉండకూడదు. అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏది చెప్తే అది చేయడమేనా? నీకంటూ ఒక ఒపీనియన్ లేదా? ఇంత దాన్ని ప్రేమించడం ఎందుకు? చేతికా కట్టేంటి? రక్తంతో రాసావా? శృతి, చెప్పావుగా ప్రేమ గురించి తెలుసుకోమని. ఫ్రెండ్స్ చెప్పినట్లు చేశాను, అది నీకు నచ్చలేదు. అందుకే బాగా ఆలోచించి నీ మీద నా ప్రేమ ఎంత ఉందో ఈ విధంగా చూపించాలనుకున్నాను. లవ్ అనేది అందరూ చేయొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఒక రేంజ్ స్టేటస్ ఉంటుంది. ఆశ పడొచ్చు, అత్యాశ పడకూడదు. జస్ట్ యు ఆర్ అన్ఫిట్ ఇన్ లవ్. ప్రేమ అనేది ఇంకా ఉంది, ముందు దాని గురించి తెలుసుకో.
హలో బావా ఎక్కడ్రా? దేనికిరా? నాకు అర్జెంటుగా రూమ్ కావాలరా. దేనికిరా? పక్కన ఫిగర్ ఉందిరా. మరి నాకు? ఫస్ట్ నాకు, తర్వాత మీకు. శివ, నువ్విలాంటి వాడివా? ప్రేమించేవాణ్ణి కాదనుకున్నాను, మోసం చేసేవాణ్ణి ప్రేమించాను. నాకు నువ్వు కాదు, వాడు కావాలి. ఎందుకన్నా నా ప్రేమ నీకు చూపించలేను శృతి. మనం ప్రేమించిన అమ్మాయి మనల్ని వదిలి వెళ్ళిపోయినా తను బాగుండాలని కోరికతో కరుగుతున్న కొవ్వొత్తిలా వెలుగునిస్తున్నామన్న తృప్తితో బ్రతుకుతున్న ఎంతో మంది ప్రేమికులకు మా ఈ చిత్రం అంకితం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.